ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉంటాయనేటువంటి విషయాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఒకప్పుడు హైదరాబాద్లోని పాత బస్తీలో ప్రజలు మనుషులు ఎవ్వరూ దూరనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఉగ్రవాదులు తలదాచుకోగలుగుతారు అనేటువంటిది ఒక భావనగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్, వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా సరే నిజామాబాదులో ఒక ఎస్ఐ ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నారనేటువంటి విషయం తెలియడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. జగిత్యాలలో పిఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారని చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కరీంనగర్లో పాత బస్తీలో దొరికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏకంగా వరంగల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చెన్నైలో అరెస్ట్ చేస్తే విషయం బయటపడ్డది ఏంటంటే పాకిస్తాన్ నుంచి 25 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడి గుంటూరులో ఉండి ఆ తర్వాత హనుమకొండకు వచ్చి హనుమకొండలో వరంగల్ హనుమకొండలో అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక చికెన్ షాప్ పెట్టుకొని 2 భార్యలను చేసుకొని 10 మంది పిల్లలను కానీ తమ్ముళ్ళతో అందరితో అక్కడ ఉండి తను ఇప్పుడు ఏమిటి అంటే 25 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఒక పాకిస్తానీ పౌరుడు భారతదేశంలో అన్నీ అనుభవిస్తున్నాడు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల తనకు ఓటు బ్యాంకు ఓటు హక్కు వచ్చింది, తనకు రేషన్ కార్డు వచ్చింది, తనకు ఆధార్ కార్డు వచ్చింది, తనకు రాయితీలో మైనార్టీ హక్కుల పేరు మీద అనేకమైన వచ్చి ఉంటాయి. వాడు ఏ దేశం వాడనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా సరే వీడు మాకు సంబంధం లేదు, వీడు మా బంధువు కాదని చెప్పడానికి కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే భారతదేశం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యులు? ఒక వ్యక్తి జకారియా అనేటువంటి వ్యక్తిని పోలీస్ డిటైన్డ్ ఏ పర్సన్ నేమ్డ్ జకారియా ఫ్రమ్ వరంగల్ ఎట్ చెన్నై ఎయిర్పోర్ట్. ఈ రన్స్ ఏ బిర్యానీ షాప్, ఏదో రాయల్ బావర్చి బిర్యానీ అట మళ్ళా అండర్ బ్రిడ్జ్ ఇన్ వరంగల్. పోలీస్ ఫౌండ్ దట్ జకారియా హ్యాస్ బీన్ మెయింటైనింగ్ లింక్స్ విత్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఫర్ సెవెరల్ ఇయర్స్ అంట. ఒకరోజు 2 రోజులు కాదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన చేసిన తర్వాత కూడా the arrested individual Muhammad Jakaria originally hails from Pakistan and has been residing in India for past 25 years. Is first settled in Guntur, Andhra Pradesh before moving to Hanamkonda. ఇతనికి ఖలీఫా అనేటువంటి ఉద్యమాలతోటి తీవ్రవాద సంస్థలతోటి సంబంధం ఉంది. అది జమాతే ఇస్లామీకి మారు పేరుగా, అంటే జమాతే ఇస్లామీని నిషేధించబడింది కాబట్టి జమాతే ఇస్లామీ అనేటువంటి సంస్థ ఇంకొక పేరుతోటి వాళ్ళనే ఇక్కడ పెట్టింది. స్లీపర్ సెల్గా ఉండి హన్మకొండలో వరంగల్లో ఉండి ఒక చికెన్ షాప్ పెట్టుకునేటువంటి వ్యక్తి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి కాదు అక్కడి నుంచి కొలంబో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అనుమానం వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నిఘా సంస్థ అతని మీద నిఘా పెట్టి ఇప్పుడు దొరికితే అంటే 20 సంవత్సరాలుగా వరంగల్కి సంబంధించి ఎంతమందిని పెట్టారు. ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాట్లాడేటువంటి కుహనా రాజకీయ మేధావులారా, కుహనా రాజకీయ పక్షాలారా, ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేటువంటి మీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశానికి వచ్చినటువంటిది ఏంటి? ఇప్పటికైనా సరే అమెరికాలో వాళ్ళ దేశస్తులు కానటువంటి వాళ్ళను, అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళను యుద్ధ విమానాల ద్వారా ఇతర దేశాలకు పంపించేస్తున్నారు, ఆయా దేశాలకు పంపించేస్తున్నారు. భారతదేశానికి ఏ రోగం పుట్టింది మరి? ఈ రాజకీయ నాయకులకు ఏ రోగం పుట్టింది మరి? ఈ రాజకీయ నాయకులకి భారతదేశం అనేటువంటి భావన కూడా లేదా? సిద్ధాంతాల వైరుధ్యం పేరిట ఈ దేశాన్ని మట్టి కరిపించడానికి ఎంత దూరమైనా దిగజారిపోతారా? వాడు పాకిస్తానీ వాడైతే, వాడు రోహింగ్యాలైతే, వాడు బంగ్లాదేశీ అయితే వాళ్ళు పేదవాళ్ళని శరణార్థుల పేరు మీద ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మీ పార్టీలు రాజకీయాలను వాడుకుంటాయా? ఓటు బ్యాంకు పాలిటిక్స్ను వాడుకుంటాయా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలారా, మీ పక్కన ఉన్నవాడు ఏ దేశస్థుడు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నదా లేదా? వరంగల్ లాంటి స్థానంలో, వరంగల్ లాంటి ఏరియాలో ఇవాళ ఒక ఉగ్రవాది 20 సంవత్సరాల నుంచి మనుగడ సాధిస్తున్నాడు. అతడు ఈ 20 సంవత్సరాల్లో 4 సార్లు ఓటేశాడు. ఎవరికి ఓటేశాడు? ఈ 20 సంవత్సరాల్లో వాడికి రేషన్ బియ్యం వచ్చింది, ఈ 20 సంవత్సరాల్లో వాడికి ఆధార్ కార్డు వచ్చింది, 20 సంవత్సరాల్లో వాడు ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేశాడు, ఎంతమందితో సంప్రదింపులు చేశాడు, ఇంకెంతమందిని స్లీపర్ సెల్స్ని పెట్టాడు. అంటే భారతదేశం సేఫ్గా లేదు. రాజకీయ కారణాల చేత మాత్రమే ఇదంతా జరుగుతున్నది. వరంగల్లో ఒక పూజారిని హత్య చేస్తే దానిపైన రాజకీయం చేస్తున్నారని అనేక మంది మాటలు మాట్లాడారు కదా రాజకీయ నాయకులారా, ప్రజలారా. సాయిబాబా గుళ్ళో ఒక పూజారి ఉంటే ఆ పూజారి సౌండ్ పెట్టిండని ఒక ముస్లిం వ్యక్తి చంపితే నిన్నగాక మొన్న అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అతన్ని పిచ్చోడు అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి పిచ్చోళ్ళంతా కేవలం హైందవ దేవాలయాల మీద మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారు?
ఇవాళ టెర్రరిస్టులు ఉగ్రవాదులకు తెలంగాణ ఎందుకు అడ్డా అయిపోయింది, భారతదేశం ఎందుకు అడ్డా అయిపోయింది, బంగ్లాదేశీలను, రోహింగ్యాలను, పాకిస్తానీలను, ఇతర దేశస్తులందరినీ కూడా చట్ట ప్రకారం లేనటువంటి వాళ్ళందరూ వెళ్ళగొట్టేటువంటి బాధ్యత కేవలము భారతదేశ ప్రభుత్వానికి మాత్రమే ఉందా? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధం లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయాలు మాత్రమే చేయాలా? ఉచిత పథకాలు మాత్రమే అందించాలా? ఇది శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇవాళ దేశంలో సమగ్ర కుల సర్వే చేసినటువంటి వాళ్ళు ఈ సమగ్ర కులగణన చేసినప్పుడు ఈ ఇంటికి వెళ్ళారా? వాడు ఏ వివరాలు ఇచ్చాడు? ఇవాళ బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి రాజకీయం అవసరమా మనకు? రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు లేదా? మన ఇంటి పక్కన ఎవడుంటున్నాడో, మన ఇంట్లో ఎవడు కిరాయికుంటున్నాడో, మనకు పక్కన ఎవడుంటున్నాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? దేశమే బాగలేనప్పుడు మన ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఏం ఉపయోగం? దిల్సుఖ్నగర్లో బాంబు పేలితే, గోకుల్ చాట్లో బాంబు పేలితే, లుంబిని పార్క్లో బాంబు పేలితే నీది ఏ కులము, నీది ఏ ఊరు అని ఎవడు అడగలేదే. బాంబు పెట్టి వెళ్ళిపోయాడు. చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఇవాళ నరకం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, అవయాలు కోల్పోయినటువంటి వాళ్ళందరిది కూడా ఏ కులమో ఏ ప్రాంతమో ఎవరికి తెలియదే. ఉగ్రవాదికి కేవలం భారతదేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది కదా. మరి రాజకీయాలు ఇట్లా జరుగుతుంటే తెలంగాణ సర్కారు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలపైన ప్రజలు ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అంటే స్లీపర్ సెల్స్ ఎక్కడైనా ఉండొచ్చు, ఉగ్రవాదులు మన మధ్యనే ఉండొచ్చు. మీ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారా? ఎవడున్నాడు? ఎన్ని రోజుల నుంచి వచ్చాడు? వాడు ఏం చేస్తున్నాడు? మత సామరస్యం ఉందా లేదా? ఏం చేయబోతున్నారు? ఏం అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? హిందువుల్లో చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు? ఇవన్నిటికీ కూడా ఒక్కొక్కటి సమాధానం వస్తుంది. బంగ్లాదేశీలు ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో, మిగిలినటువంటి చోట పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు? ఎస్, ప్రతి ఒక్కరు. అందుకనే కదా ఎన్ఆర్సీ, సిఏఏ తేవాలంటే సిఏఏకు వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు, సిఏఏకు వ్యతిరేకంగా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినటువంటి కుహనా రాజకీయ నాయకులారా, కుహనా మేధావులారా, ఇప్పుడు సమాధానం చెప్పండి. 20 ఏళ్ల నుంచి వాడు ఈ పాకిస్తాన్ పౌరుడు భారతదేశంలో ఉంటే నిన్న బంగ్లాదేశ్లో దొరికిరు. అప్పుడెవడో వాడెవడో సలీమంట బంగ్లాదేశుడు ఇక్కడికి వచ్చి, ఒకడు బంగ్లాదేశుడు, ఒకడు పాకిస్తానుడు, వాళ్ళు పెళ్లి చేసుకొని భారతదేశంలో భారతీయుల పేర్లతో ఉంటున్నారు. ఏమిటిదంతా? ఏం జరుగుతుంది? భారతదేశం అంటే సత్రమా? ఉగ్రవాదులకు ఒక సత్రంగా మారిపోయిందా? ప్రజలకు ఇంకా అర్థం కాదా? ప్రజలకు బాధ్యత లేదా? ప్రభుత్వాలు నిలదీసేటువంటి బాధ్యత లేదా? పోలీసులకు బాధ్యత లేదా? ఎస్, వాడెవడు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే మీ నగరాల్లో, మీ పట్టణాల్లో, మీ వార్డుల్లో ఉన్నటువంటి వాడు ఏ దేశం నుంచి వచ్చిండో ఒకసారి కనుక్కోండి. పత్రాలు సమర్పించాల్సిందే. సిఏఏ అమలు చేయాల్సిందే. ఎన్ఆర్సీ అమలు చేయాల్సిందే. యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు అవసరము? వక్ఫ్ బోర్డు ఎందుకు తీసేయాలి? ఇవన్నిటికీ కారణాలు ఒక్కొక్కదానికి లింక్ అయి ఉంటాయి. ఇవి ఏ రోజుకో, ఇంకొక రోజుకో కలిసి వస్తాయి. కాబట్టి ప్రజలారా, మనందరం అర్థం చేసుకోవాలి. దయచేసి రాజకీయ నాయకులారా, మీ రాజకీయాల కోసం దిగజారిపోయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసిద్ధాలు తినేంత దూరం వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి దయచేసి దిగజారకండి.